ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తారా? ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఉద్యమ నేపథ్యంలో క్లిష్ట పరిస్థితుల రీత్యా ఆయన పదవిని వదులుకోవాల్సి ఉంటుందా, లేదా వేరే పదవికి మారడము, అలాంటి వాటికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి? ఒక జ్యోతిష కోణంలో చూసినప్పుడు ఇలాంటి ఒక ఉద్యమ నేపథ్యంలో ప్రజా వ్యతిరేకత పెళ్ళుబుకుతున్నటువంటి ఒక నేపథ్యంలో ఆయన తన పదవిని వదులుకోవాల్సి ఉంటుందా? జ్యోతిషపరంగా గ్రహస్థితి కావచ్చు, గోచార స్థితి ఏం తెలియచేస్తున్నాయి అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే నాకున్నటువంటి సమాచారం మేరకు ఆయన యొక్క డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ తీసుకుని ఆయనది వృశ్చిక లగ్నంగా నేను తీసుకుంటున్నాను. ఆయన లైఫ్లో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ కావచ్చు, ఆయన మ్యారేజ్, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఆ లగ్నము అయి ఉంటుంది అని నేను విశ్వసిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఆయన పర్సనల్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో ఎక్కువగా డిస్కస్ చేయను. ఈ సబ్జెక్ట్ మాత్రమే నేను లిమిట్ అయ్యి ఆయన రాజీనామా అనేది వాస్తవ రూపం దాలుస్తుందా లేదా, పదవి విషయంలో ఆయన ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటారు అనేది ముఖ్యంగా నేను ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అలాగే ఒకవేళ లగ్నం కొంచెం పక్కన పెట్టిన కారకాంశ లగ్నం కూడా నేను ఆధారం చేసుకుని నా అనాలిసిస్ అనేది వివరిస్తాను. కారకాంశ లగ్నము అంటే ఆత్మకారక గ్రహము నవాంశలో ఏ రాశిలో ఉందో అది D1 చార్ట్లో కారకాంశ లగ్న రాశిగా చూడాలి. ఆ విధంగా కారకాంశ లగ్నాన్ని కూడా ఆధారం చేసుకుని గ్రహాల అమరిక, గ్రహస్థితి, గోచార స్థితి, అలాగే మన భారతదేశం యొక్క గ్రహస్థితి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రజా ఉద్యమం నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఆయన తీసుకోవాల్సి వస్తుంది, ఎంతవరకు ఆయన రాజీనామా చేయడానికి పరిస్థితులు దోహదపడతాయి, ఇలాంటి విషయాల్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఇది కేవలం జ్యోతిషంలో ఒక కేస్ స్టడీగా, ఒక ఎగ్జాంపుల్గానే తీసుకోవాలి తప్ప ఏ ఒక వర్గాలను సపోర్ట్ చేస్తున్నట్టుగా మాత్రం దయచేసి తీసుకోవద్దు. మన భారతదేశం యొక్క మహాదశ ఇప్పుడు ఏం నడుస్తోంది, అలాగే గోచార స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇవి కూడా నేను పరిగణలోకి తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు భారతదేశానికి కుజమహాదశ స్టార్ట్ అయింది. అందులో రాహు అంతర్దశ నడుస్తోంది. కుజుడు భారతదేశం చార్ట్ వేసినప్పుడు జ్ఞాతికారక గ్రహం. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, జ్ఞాతికారక గ్రహం అంటే 6th లార్డ్ ప్లస్ 8th లార్డ్ ప్లస్ 12th లార్డ్ ఎంత నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తారో అంత నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది ఒక్క జ్ఞాతికారక గ్రహం. అటువంటి జ్ఞాతికారకత్వాన్ని తీసుకున్నాడు కుజుడు భారతదేశం యొక్క చార్ట్లో. అయితే భారతదేశం యొక్క చార్ట్లో వృషభ లగ్నం అయ్యి 2 మిథునంలో కుజుడు ఉన్నాడు. అదే మిథునంలో చతుర్థారూఢం కూడా ఉంది. ఇక్కడ చతుర్థారూఢంలో జ్ఞాతకారకుడు అగ్రెసివ్ ప్లానెట్ అయినటువంటి కుజుడు ఉండడం వల్ల కూడా ఒక ప్రజా వ్యతిరేకత అనేది ఈ టైంలో జరుగుతూ ఉంటుంది. అందులోనూ రాహు యొక్క అంతర్దశ. కాబట్టి దీనికి మరింతగా ఈ బలాన్ని చేకూరుస్తుంది. ఇటువంటి ఒక ప్రజా వ్యతిరేకతకి భారతదేశం యొక్క గ్రహస్థితి కూడా. అదేవిధంగా గోచారాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇవన్నీ తీసుకున్నప్పుడు కొంతవరకు విపత్కర పరిస్థితులు ఉన్నాయి అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నేను ఆయన చార్ట్ని, అలాగే భారతదేశం యొక్క దశ, అంతర్దశ, అలాగే గోచారం, ఇవన్నీ కూడా నేను స్క్రీన్ మీద చూపించి వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆయన యొక్క జన్మలగ్నం ఏంటి, కారకాంశ లగ్నం ఏంటి, అక్కడి నుంచి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే జరుగుతున్నటువంటి వింశోత్తర దశ, జైమిని మండూక దశ. మండూక దశ అనేది కెరీర్కి సంబంధించినటువంటి ఫలితాలని చూడడానికి మనం స్టడీ చేయాల్సినటువంటి చాలా ప్రధానమైనటువంటి దశ. కాబట్టి ఆయన జాతకంలో మండూక దశ ఎలా ఉంది, గోచారం ఎలా ఉంది, ఇవన్నీ కూడా నేను స్క్రీన్ మీద చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది ఆయన యొక్క జన్మజాతకము. ఆయన లగ్నము వృశ్చిక లగ్నము. లగ్నంలో కుజుడు వక్రించి ఉన్నాడు. కారకాంశ లగ్నం కూడా వృశ్చికమే అయింది. 5వ ఇంట్లో రాహువు, 6వ ఇంట్లో శని, శుక్ర, 7వ ఇంట్లో బుధుడు,
8వ ఇంట్లో రవి, 11వ ఇంట్లో గురుకేతువులు, 12వ చంద్రుడు. అయితే అష్టమారూఢము, రాజ్యారూఢము A8, A10 ఈ రెండు కూడా మేషంలో ఉన్నాయి. షష్టారూఢం వచ్చేసి మిథునంలో ఉంది. ఆయన జైవిని కారకత్వాలు చూసినట్టయితే శుక్రుడు ఆత్మకారకుడు, చంద్రుడు అమాత్యకారకుడు, రవి పుత్రకారకుడు, కుజుడు జ్ఞాతికారకుడు. కుజ, శని, కేతువులు యోగద గ్రహాలు జైమినిలో, అంటే యోగకారక వంటి గ్రహాలు అన్నమాట. ఇది ఆయన యొక్క జన్మజాతకము. ఇక ఇప్పుడు నడుస్తున్నటువంటి వింశోత్తరి దశ చూసినట్టయితే ఆయనకి శుక్రమహాదశలో రవి అంతర్దశ నడుస్తోంది. ఈ శుక్రుడు లగ్నం నుంచి 6వ ఇంట్లో ఉన్నాడు, అలాగే కారకాంశ లగ్నం నుంచి 6వ ఇంట్లో ఉన్నాడు. అందులోనే రాజ్యారూఢము, అష్టమారూఢము ఉంది. రవి యొక్క అంతర్దశ నడుస్తోంది. రవి షష్టారూఢం అంటే A6 ఉన్నటువంటి మిథునంలో ఉన్నాడు. ఈ రెండూ కూడా కొంత ప్రతికూల పరిస్థితులు సూచిస్తున్నాయి. పదవికి గండము, కొన్ని అవమానకర పరిస్థితుల్లో దిగవలసినటువంటి పరిస్థితి అయితే ఆయనకి వస్తుంది. అది ఆల్రెడీ ఆయన ఫేస్ చేస్తున్నారు కూడా. ఆ తర్వాత మళ్ళీ శుక్రలో చంద్ర వస్తుంది. ఆ టైం లైన్స్ కూడా ఇక్కడ ఇచ్చాను నేను. చంద్రుడు అమాత్యకారకుడు, వ్యయంలో ఉన్నాడు లగ్నం నుంచి, కారకాంశ లగ్నం నుంచి కూడా. ఈ విధంగా చూసినప్పుడు కూడా కొంతవరకు ప్రతికూల పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడైతే శుక్రుడిని మనం పరిగణలోకి తీసుకుంటామో, శుక్రుడు పేరు ప్రఖ్యాతులకి, ఒక స్టేటస్, హోదా ఇవన్నీ సూచించేటువంటి గ్రహం. అటువంటి శుక్రుడు కొంత నెగిటివ్ కాంబినేషన్స్లో ఉండడము, అదేవిధంగా జైమినిలో చరరాశి స్థిరరాశి చూసుకుంటాయి కాబట్టి వృశ్చికము మేషము చూసుకుంటాయి. దానివలన కుజుడు యొక్క అంటే వక్ర కుజుడు యొక్క దృష్టి శుక్రుడి మీద ఉంది. అది లగ్నం నుంచి 6వ ఇల్లు శుక్రుడు అనేటువంటి రాశి, కారకాంశ లగ్నం నుంచి 6వ ఇల్లు. ఇవన్నీ కూడా ఆయనకి కొంత ప్రతికూల పరిస్థితులను సూచిస్తున్నాయి. లగ్నం నుంచి 8వ ఇంట్లో రవి ఉన్నాడు, అందులో షష్టారూఢం కూడా ఉంది. పుత్రకారకుడు అయినటువంటి రవి లక్ని తెలియచేస్తాడు. అటువంటి పుత్రకారకుడు కొంతవరకు నెగిటివ్గా ఉండడం వల్ల లక్ ఆయనకి సహకరించదు. ఇక జైమిని పద్ధతిలో కామన్ సైన్స్ చూసుకుంటాయి కాబట్టి రాహు యొక్క దృష్టి రవి మీద ఉంది, కేతువు యొక్క దృష్టి రవి మీద ఉంది. ఇది ఒక అనాలిసిస్. ఆ తర్వాత మండూక దశకి వచ్చినట్టయితే జైమిని మండూక దశ ఆయన కర్కాటకంలో మకరం నడుస్తోంది. టైం లైన్ కూడా ఇక్కడ నేను ఇచ్చాను. ఇది చాలా గడ్డు కాలం అని మనం అనుకోవాలి. ఎందుకంటే కర్కాటకాన్ని కుజుడు రాశి దృష్టితో చూస్తున్నాడు, జ్ఞాతికారకుడైన కుజుడు. ఎందుకంటే వృశ్చికము కర్కాటకము చరరాశి స్థిరరాశి చూసుకుంటాయి కాబట్టి వృశ్చికం కర్కాటకం చూసుకుంటే అటువంటి కర్కాటక దశ నడుస్తోంది. దాని మీద జ్ఞాతికారకుడైనటువంటి కుజుడి దృష్టి ఉంది. కర్కాటక మహాదశ, దానికి వ్యయంలో రవి ఉన్నాడు, పదవిని హోదాని చూపించేటువంటి రవి. ఈ విధంగా కూడా కొంతవరకు ఈ నెగిటివిటీ అనేది మనం ఇక్కడ పరిశీలించాలి. అలాగే కర్కాటకం నుంచి 12వ ఇంట్లో రవి షష్టారూఢము ఉన్నాయి, అది పదవిభంగాన్ని సూచిస్తుంది. 10వ ఇంట్లో కర్కాటకం నుంచి 10వ ఇంట్లో అష్టమారూఢము, రాజ్యారూఢము, పాపగ్రహమైనటువంటి శని, ఈ మూడు ఉండడం కూడా ఆయనకి కొంతవరకు గడ్డు కాలం అని మనం అనుకోవాలి. అలాగే మకర అంతర్దశ అనుకున్నాం కదా, మకరం నుంచి షష్టారూఢము, అష్టమారూఢం యొక్క స్థితిని కూడా మనం చూడాల్సి ఉంటుంది. మకరం నుంచి 4వ ఇంట్లో అష్టమారూఢం ఉంది, 6వ ఇంట్లో రవి షష్టారూఢం రెండు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక పోరాటాన్ని, ఉద్యమాన్ని ఆయనకి వ్యతిరేకంగా సూచించేటువంటి ప్లేస్మెంట్స్. పబ్లిక్ అండ్రెస్ట్ని వీటిని సూచిస్తుంది. అంటే ప్రజల నుంచి, పబ్లిక్ నుంచి ఒక వ్యతిరేకతని ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రస్తుతం ప్రయాణం చేస్తున్నారు. ఇక ఆయన ప్రమాణ స్వీకారం టైం కనుక చూసినట్టయితే సింహలగ్నం అయింది. ఇక్కడ ప్లేస్మెంట్ కూడా చూపించాను. చంద్రమహాదశలో చంద్ర అంతర్దశ నడుస్తాం ప్రస్తుతము. ఆగస్టు నుంచి మార్చి వరకు నెక్స్ట్ ఇయర్ కుజ అంతర్దశ వస్తుంది. ప్రమాణ స్వీకారంలో ఉన్నటువంటి కారకాంశ లగ్నం వృషభం, దానికి వ్యయంలో కుజుడు ఉన్నాడు. అలాగే రాశి దృష్టితో కుజుడు లగ్నాన్ని చూస్తున్నాడు, అగ్రెసివ్ ప్లానెట్ అయిన కుజుడు. అందులోనూ
చతుర్థాధిపతి కూడా అవుతాడు. కాబట్టి పబ్లిక్ నుంచి ఒక అన్రెస్ట్ మనం చూడాల్సి ఉంటుంది. అలాగే చంద్రలో మళ్ళీ రాహు వస్తుంది. చంద్రుడు ఎక్కడున్నాడు అని చూసినట్టయితే లగ్నం నుంచి 6వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు. లగ్నం నుంచి అష్టమంలో రాహు ఉన్నాడు. ప్రమాణ స్వీకారం చేసిన టైంలో లగ్నం నుంచి అష్టమంలో రాహు ఉండడం వలన ఈ పబ్లిక్ అన్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందులోనూ రాశ్యాధిపతి అయినటువంటి గురువు, అలాగే అష్టమాధిపతి అయినటువంటి గురువు 10th హౌస్లో ఉన్నాడు, పదవిని సూచించేటువంటి హౌస్లో. కాబట్టి రాహువు కూడా కొంత విపత్కర పరిస్థితులను కలిగిస్తాడు పదవి విషయంలో. గోచారంలో చూసినట్టయితే శని మీనంలో ప్రస్తుతం వక్రగతిలో ఉన్నాడు, రాహువు మీనంలో ఉన్నాడు. అటువంటి రాహు ఉన్నటువంటి మీనంలో శని గోచారంలో వక్రించి ప్రయాణం చేస్తున్నాడు. ఇలా ఎప్పుడున్నా కానీ ఈ పదవికి కొంతవరకు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అలాగే గురువు అతిచారంలో కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు, వ్యయ రాశిలోకి. అంటే లగ్నం నుంచి అష్టమాధిపతి అయినటువంటి గురువు వ్యయంలో అతిచారంలో గోచారం చేస్తున్నాడు. తర్వాత జన్మరాశి కూడా వస్తాడు అక్టోబర్ 31 తర్వాత. ఈ విధంగా ఇన్ని ప్రతికూలతలు అయితే ఉన్నాయి. గురుబలం కూడా కొంత తగ్గిందని చెప్పాలి. గురువు నెగిటివ్గా ఎక్కువగా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఇక గోచార ఫలితాలు చూస్తే ఇందాక చెప్పినట్టుగా శని యొక్క వక్రస్థితి మీనంలో, రాహువు ఉన్నటువంటి మీనంలో, అలాగే గురువు యొక్క అతిచారం సింహంలోకి, ట్రూ రాహు ట్రూ కేతు యొక్క గోచారం చూసినట్టయితే ఆయనకి రాజ్యారూఢం 8 అంటాం, అది మేషంలో ఉంది. అక్కడి నుంచి 10వ ఇంట్లోకి రాహు వస్తాడు, తర్వాత 4వ ఇంట్లో కేతు వస్తాడు. ఇవన్నీ కూడా కొంతవరకు ప్రతికూల పరిస్థితుల్ని చూపిస్తున్నాయి ఆయన యొక్క జన్మ జాతకం, ఈ పదవీ స్వీకారం జాతకంలో. ఇది వచ్చేసి ఆయన జన్మ జాతకము. అక్కడ కూడా రాహు మీనంలో ఉన్నాడు, శని మీనంలో వక్రగతిలో ప్రయాణం చేస్తున్నాడు. ఇలా ఎవరికి ఉన్నా కానీ అది ప్రాబ్లమాటిక్ ప్లేస్మెంట్ అని చూడాలి. ఈ విధంగా ఇన్ని కోణాల్లో కూడా నెగిటివిటీ అనేది మనకి కనపడుతుంది. ఇక భారతదేశం యొక్క దశలు చూసినట్టయితే కుజమహాదశలో రాహు అంతర్దశ. ఇందాక చెప్పుకున్నట్టుగా కుజుడు వ్యయాధిపతి, అలాగే జ్ఞాతికారకుడు. అదేవిధంగా లగ్నంలోనే పంచమారూఢం ఉంది, అందులో రాహువు. పంచమారూఢము అంటే పదవిని సూచించేటువంటి ఆరూఢం, అది అందులో రాహు ఉండడం. అలాగే కారకాంశ లగ్నమైనట్టు మీనం నుంచి 4వ ఇంట్లో కుజుడు జ్ఞాతికారకుడై గోచారంలో సంచారం చేస్తున్నాడు. ఇది కూడా ఒక పబ్లిక్ అన్రెస్ట్ని సూచిస్తుంది. కాబట్టి కుజుడు ఎప్పుడైతే మిథునంలోకి వస్తాడో ఆగస్టు 2వ తారీఖు ఎప్పుడో పరిస్థితులు మరింత తీవ్ర రూపం మీద దాల్చడానికి అవకాశం ఉంది. ఈ విధంగా ఇదొక అనాలిసిస్గా మాత్రమే తీసుకోండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి జ్యోతిషపరమైన కారణాలు ఏంటి, ఆయనకి ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి అంటే ఇన్ని కోణాల్లో ఆ నెగిటివిటీ అనేది మనకి కనబడుతోంది. ఈ విధంగా ఆయన చార్ట్ని కనుక చూసినట్టయితే రానున్న రోజుల్లో ఆయన పదవి విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వేరే పదవికి వెళ్ళడము, ఆ పదవిని వదులుకోవాల్సి రావడము, రాజీనామా చేసి ఇటువంటి పరిస్థితుల్ని ఆయన దాటుకుని ముందుకు వెళ్ళాలి. ఇన్ని కోణాల్లో పరిశీలించిన మీదట ఇటువంటి ఒక గడ్డు పరిస్థితిని ఆయన ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేది ఒక జ్యోతిషపరమైనటువంటి అంచనా. ఇది మనకి జైమిని పద్ధతిలో అనలైజ్ చేసినప్పుడు ఎలా మనం రిజల్ట్స్ని టాలీ చేయొచ్చు అని తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి కూడా ఇలాంటి అనాలిసిస్ ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.